రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ను కొట్టివేయడంతో ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. ఆ బెయిల్ పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది. అయితే మే 24 వరకు విచారణ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో కవిత మూవ్ చేశారు. ఇటీవల కవితకు బెయిల్ ఇవ్వడానికి రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 15న ఈడీ హైదరాబాద్కు వచ్చి కవితను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత తీహార్ జైల్లోనే సిబిఐ కవితను అరెస్ట్ చేసింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు రౌస్ అవెన్యూ కోర్టులో. కుమారుడి చదువుల కోసం ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు రౌస్ అవెన్యూ కోర్టులో. సిబిఐ, ఈడీ కేసుల్లో ఆమెకు బెయిల్ ఇవ్వాలి అని ఆరోగ్య కారణాలను అందులో చూపించారు. అంతేకాదు ఎన్నికల కారణాలను కూడా చూపించారు. కానీ లోయర్ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టుకి మూవ్ అయ్యారు కవిత. ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. అయితే ఈ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 24 వరకు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు ఏం జరిగింది? ఇక ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఇంతకు ముందు ట్రయల్ కోర్టులో కవితకి సంబంధించినటువంటి 2 బెయిల్ పిటిషన్లు కూడా కొట్టివేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్, అలాగే సిబిఐకి సంబంధించిన బెయిల్ పిటిషన్ 2 కూడా కొట్టివేయడంతో ఇక ఫైనల్ గా హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు కవిత న్యాయవాదులు. ఈరోజు కవిత పిటిషన్ పై విచారణకు వచ్చింది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ కవిత పిటిషన్ ను పరిశీలించిన తర్వాత కేసును ఈ నెల 24కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే 14 వరకు కూడా ఆమెకి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటారు కవిత. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే అంశంపై టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన నెలకొన్నాయి. మరి న్యాయవాదులు అనారోగ్య కారణాలని కారణంగా చూపిస్తూ బెయిల్ ఇవ్వాలని కోరినప్పటికీ కూడా ఆ మేరకు ఎంతవరకు బెయిల్ వస్తుంది అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే సిబిఐ గాని, ఈడీ గాని ఇద్దరు కూడా స్ట్రాంగ్ గా అబ్జెక్షన్స్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కవితకు బెయిల్ ఇవ్వద్దని, బెయిల్ ఇస్తే ఆమె కేసును తారుమారు చేస్తారు, కింగ్ పిన్ గా ఉన్నారు కేసులు అని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కవితకు హైకోర్టులో బెయిల్ రావడం కూడా కష్టమే అని చెప్పేసి తెలుస్తుంది. రైట్ రామకృష్ణ, కవిత బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ కవిత బెయిల్ పిటిషన్ని కొట్టివేయడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. అయితే నెల 24 వరకు కవిత బెయిల్ పిటిషన్ని కోర్టు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత జైల్లో ఉండగానే సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసింది. మధ్యంతర బెయిల్ కోసం కూడా కవిత ప్రయత్నించారు. కుమారుడి చదువు రీత్యా, కుమారుడి పరీక్షల రీత్యా బెయిల్ ఇవ్వాలి అంటూ మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా కవిత మూవ్ చేశారు. కానీ ఆ అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. మధ్యంతర బెయిల్ను కొట్టివేయడంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైనే కవిత ఆశలు పెట్టుకున్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ పిటిషన్ తోసిపుచ్చుతూ తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈడీ, సిబిఐ వాదిస్తోంది కవిత పాత్ర ఉంది అనడానికి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే ఆ ప్రభావం సాక్ష్యాలపైన పడుతుంది, కేసు పైన పడుతుంది అంటూ సిబిఐ, ఈడీ వాదిస్తోంది. దీంతో లోయర్ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ని తోసిపుచ్చడంతో కవిత ఢిల్లీ హైకోర్టుకు మూవ్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ని మూవ్ చేశారు. దీనిపైన ఈరోజు వాదనలు జరిగాయి. అయితే మే 24 వరకు ఈ పిటిషన్ల వాదనలను జస్టిస్ స్వర్ణకాంత శర్మ వాయిదా వేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ బెయిల్ వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. మళ్ళీ బెయిల్ పిటిషన్ హైకోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 24 వరకు వాయిదా పడింది.